ప్రభు నామమున ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకు యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనం. జ్ఞానినైన సొలొమోను గారు రాసినటువంటి గ్రంథము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15వ వచనము. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. గయ్యాలి అయిన భార్య పరిశుద్ధ గ్రంథంలో గుణవతి అయిన భార్యను గురించి మనం చూసి ఉన్నాము. చాలామంది స్త్రీలు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనబడుతున్నారు. అయితే సొలొమోను గారు ఈ యొక్క భార్య గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. ఎలా సమానము చెప్పండి? గయ్యాలి అయిన భార్య యొక్క లక్షణం ఏంటి? గుణవతి అయిన భార్య యొక్క లక్షణం ఏంటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య వేకువజామునే లేచి తన ఇంటి వారికి, తన పిల్లలకును, తన భర్తకును ఆహారమును సిద్ధపాటు చేస్తుందా లేదా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య గురించి అటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క గుణవతి అయిన భార్యకు ఈ గయ్యాలి అయిన భార్యకు వ్యత్యాసం ఏమిటి? గయ్యాలి అయిన భార్య యొక్క లక్షణం ఎలాగుంటుంది? గుణవతి అయిన భార్యను తన పిల్లలు, తన భర్త, తన కుటుంబ సభ్యులైన వారందరూ కూడా కొనియాడబడతారు. అంటే కొనియాడుతారు, పొగుడుతారు. తన భర్తకు సమాజంలో గౌరవాన్ని, పరువు ప్రతిష్టలు నిలబెడుతుంది, గౌరవాన్ని పెంపొందింపజేస్తుంది, పెంచుతుంది. గయ్యాలైన భార్య ఏం చేస్తుందంటే, ముసురు పట్టినప్పుడు వర్షం ఎలాగ పడుతుంది? గ్యాప్ ఉంటుందా? గ్యాప్ ఉండదు. కొంచెమైనా ఆగుతుందంటే వర్షము ఆగదు. ఆ వర్షము ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్య కూడా సమానం అంటున్నాడు సొలొమోను గారు. ఎందుకు సమానం అంటున్నాడు గ్రంథకర్త? గయ్యాలి అయిన భార్య యొక్క లక్షణం ఎలాగుంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గొడవకు మొదలు పెడితే వర్షం కనుక ముసురు దినము ఒక 4 రోజులు భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పినప్పుడు ఖాళీ లేకుండా వర్షం పడుతూనే ఉంటుంది. అలాగనే ఈ గయ్యాలైన భార్య ఒక్కసారి గొడవకు మొదలుపెట్టినప్పుడు ఆపదు. గొడవ ఆపదు. తన భర్త మీద గొడవ పెట్టుకుంటుంది, తన అత్తగారి మీద గొడవ పెట్టుకుంటుంది, తన మామగారి మీద గొడవ పెట్టుకుంటుంది, ఇరుగు పొరుగు వారి మీద గొడవ పెట్టుకుంటుంది. చిన్న కారణం చాలు ఆమెకి. అందుకనే ప్రవక్త అంటున్నాడు సొలొమోను గారు, గ్యాప్ ఇవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, పురుషుడు నీకేమై ఉన్నాడు? స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. శిరస్సు, ఒక మనిషి యొక్క శిరస్సు చెప్పినట్టు బాడీ వింటుందా లేదా? ఆ యొక్క శిరస్సులో ఏముంటుంది? మెదడు ఉంటుందా? బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ చెప్పినట్టు మన యొక్క అవయవములు పనిచేస్తాయి. నువ్వు లేచి నుంచో అంటే ఆ మెదడులో ఆలోచన కలిగినప్పుడు ఈ యొక్క శరీరం లేచి నుంచి ఉంటుంది. కాబట్టి స్త్రీకి పురుషుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు చెప్పినట్టు బాడీ, శరీరం ఎలాగుంటుందో ఈ స్త్రీకి శిరస్సు అయినటువంటి భర్త యొక్క మాటను భార్య కూడా వినాలి. ఈ గయ్యాలి అయిన భార్య ఎవ్వరి మాట వినదు. తన భర్త మాట వినదు, తన పిల్లల మాట వినదు, పెద్దవారి మాట వినదు, ఇరుగు పొరుగు వారి మాట వినదు. తరచు గొడవలే, ఎప్పుడు గొడవే. ప్రియ దేవుని బిడ్డలారా, గొడవకు దిగితే ఈ మహానుభావురాలంత ఉత్తమరాలు ఇంకోళ్ళు ఉండరు. ప్రత్యేకంగా ఈ స్త్రీ గురించే ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, సంఘములో కానీ లోక సంబంధమైన వారిలో కానీ, లోక సంబంధమైన వారిలో ఎక్కువగా ఈ స్త్రీలు తారసపడుతూ ఉంటారు. చాలామంది కనబడుతూ ఉంటారు.
అట్టి స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్తను దూషించడమే కాదు, తన భర్త మీదకి చేసుకోవడానికి కొట్టడానికి కూడా వెళుతుంది ఈ స్త్రీ, ఈ గయ్యాళి అయిన భార్య. తన భర్తను కొట్టేటువంటి ఈ స్త్రీలు లేరా ఈ లోకంలో? అటువంటి మహానుభావురాలు కూడా ఉన్నారు. అటువంటి వారికి నేను వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ మహానుభావురాలు ఎందుకు మొదలు పెడతారో వారికే తెలియదు. వారి యొక్క వివేచనాన్ని, వారి యొక్క వివేకాన్ని కోల్పోతారంటే వారి యొక్క లక్షణమే అది అంటున్నాడు. ముసురు పట్టినప్పుడు వర్షం ఎలా జారుతుందో, వాన ఎలాగా చినుకులు పుటామని ఎలా పడుతూ ఉంటాయో ఈమె యొక్క గొడవ కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తను గౌరవించినటువంటి ఒక స్త్రీని గురించి ఈరోజు మనం చూడబోతున్నాము. ఆ స్త్రీ పేరే దావీదు గారి భార్య అయినటువంటి మీకాలు. ఎవరండి? ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఆమె ఎవరి కుమార్తె అంటే సౌలు మహారాజు గారి కుమార్తె. ఇశ్రాయేల్ యొక్క సైన్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. సౌలు తర్వాత రెండవ రాజు ఎవరంటే దావీదు గారు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యానికి. ఆ యొక్క సౌలు గారి కుమార్తె ఈ యొక్క మీకాలు. ఈ మీకాలు యొక్క లక్షణం ఏంటి? ఆమె దావీదు అయినటువంటి తన భర్త ఎడల ఆ మీకాలు ప్రవర్తించినటువంటి ప్రవర్తన విధానం ఏమిటి, దాని యొక్క పర్యవసానంగా ఆ మీకాలు ఏమి కోల్పోయిందన్న విషయాన్ని సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై యొద్దనున్న వారందరితో కూడా బాయల యెహోరాదారులో నుండి ప్రయాణమై సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని యొక్క మందసమును ఏం చేశాడు? తీసుకొని దాన్ని వేరొక ప్రాంతానికి దావీదుపురమును తీసుకొని రావడానికి ఈయన బయలుదేరాడు. ఎవరు? దావీదు గారు. 3వ వచనం. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులు ఉజ్జీయేలు అహ్యోను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసమును కొత్త బండి మీద, ఎడ్ల బండి మీద కట్టారు. ఆ మందసంలో ఏమి ఉన్నాయో తెలుసా మీకు? దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు, నిబంధనతో కూడినటువంటి రాగి పలకలు అనేవి ఉన్నవి. దేవుని యొక్క ఆజ్ఞలు ఆ మందసంలో యొక్క బాక్సులో, ఆ పెట్టెలో ఉన్నాయి. వాటిని తీసుకొని, ఆ మందసాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు చూడండి. 8వ వచనం చదవండి. యెహోవా ఇజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజు ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగ నుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనల్లక కిత్తీయుడగు ఓబేదేము ఇంటి వరకు తీసుకొని అతడు వచ్చును. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని యొక్క మందసమును, దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క బలిపీఠము చుట్టూ ఆ యొక్క దహన బలులు అర్పించేటువంటి కార్యము ఎవరిదంటే యాజకులైనటువంటి లేవీయుల యొక్క కార్యం. అది లేవీయుల యొక్క పని. అది ఆ పని వారే చేయాలి, దేవుని యొక్క పరిచారకులు వారు. ఈయన ఏం చేశాడు? దావీదు మహారాజు గారు
ఆ దేవుని మందసాన్ని నేను తీసుకురావాలి ఊరేగింపు అని చెప్పి ప్రయత్నం చేసి ఎడ్ల బండి మీద కట్టించి తీసుకువెళ్తుంటే ఒక స్థలమైనటువంటి పొలం దగ్గర రాగానే ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ ఎడ్ల బండి యొక్క చక్రము గుంట్ల పడినప్పుడు ఈ యొక్క మందసము ఒక పక్కకు ఒరుగుతుంటే ఉజ్జాయ కుమారుడు చేయబెట్టి టాపాడు. వెంటనే ఆయన్ని దేవుడు మొట్టాడు. మొత్తినందున ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు వెంటనే భయపడిపోయాడు దావీదు. ఏంటి ఇలా జరిగింది, అసలు ఇది మనం చేసే పనే కాదని చెప్పి పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖనాలను తిరగవేశాడు. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, ఇది మనము చేయవలసిన పని కాదు, ఇది లేవీయులు యాజకుల సమక్షంలో దేవుని పరిచారకుల సమక్షంలో చేయవలసిన పని కాబట్టి ఇది మనం తీసుకొని కదపడానికి వీల్లేదని ఎవరు ఇంటి వద్ద పెట్టారు చూడండి. ఓబేదేమో ఇంటి వరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఇంటి వద్ద పెట్టాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆయన యొక్క గృహము అభివృద్ధి నొందుట, ఆ గృహం వర్ధిల్లుట అనేది దావీదు గారికి తెలిసింది. 11వ వచనం చదవండి. అదిగోండి, యెహోవా మందసము 3 నెలలు గిత్తీడగు ఓబేదేమును ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. ఏం చేశాడండి? దేవుని యొక్క మందసము ఆ యొక్క గృహంలో ఉండటం వల్ల వారి యొక్క గృహము దీవించబడింది, ఆశీర్వదింపబడింది. తర్వాత 12వ వచనం, దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చాలండి, ఎక్కడి నుండి మొదలుపెట్టాడు. ఇప్పుడు రండి, ఇక్కడ విషయానికి రండి. ఇక్కడ ఓబేదేము అనేటువంటి ఒక వ్యక్తి గృహంలో నుండి మందసమును తీసుకొని ఎలాగ తీసుకొస్తున్నాడు? ఉత్సవముతో. ఇప్పుడు చాలా సంఘాలలో, దేవుని యొక్క సంఘాల్లో దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారు? కొంతమంది వాయిద్యాలతో ఆరాధిస్తున్నారు, పాటలతో, వాయిద్యాలు, ఇంకను మ్యూజిక్ సిస్టమ్స్తో. మ్యూజిక్ అవి ఉన్నాయి కదా, అయ్యే వాయిద్య పరికరాలు. ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథం అమలులో ఉన్నప్పుడు యెహోవా దేవుని ఏ విధంగా ఆరాధించేవారంటే తంబూరతోనూ సితారతోనూ మరి కొమ్ము బోర్లు ఊదుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, వాయిద్యాలు ఎగురుకుంటా ఆరాధిస్తూ గంతులు వేస్తూ యెహోవా దేవుని యొక్క బలిపీఠం యొద్దకు ఆ యొక్క బలిపశువులు కానీ ఆరాధించేటువంటి పరికరములు తీసుకొని ఆ యొక్క నూనెను వాటిని తీసుకొని ధూపార్పణగా యాజకుల సమక్షంలో తండ్రి అయిన యెహోవా దేవుని ఒక పరిశుద్ధ స్థలము ఎంచుకొని ఆ స్థలములో బలిపశువు యొక్క రక్తాన్ని ప్రోక్షాళన గావించి దేవుణ్ణి ఆరాధించేవారు. అట్టి ఆరాధన నాకు వద్దని దేవుడు తోసిపుచ్చున్నాడు. యెహోవా దేవుడు అట్టిది నాకు అసహ్యమైనది అన్నాడు. అయితే దావీదు మహారాజు గారు నాట్యం చేయడంలో కానీ, కీర్తనలు పాడడంలో కానీ, మరి తంబూరును సితారు వాయించడంలో కానీ మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి ఈ దావీదు మహారాజు గారు. ఈయన ఏం చేశాడు? ఆ ఓబేదు అనేటువంటి గృహము నుండి ఆ యొక్క మందసమును ఉత్సవంతో ఊరేగింపుగా తీసుకురావడం అనేది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దావీదు పురమునకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ మొదలుపెట్టాడు. తర్వాత చూడండి, ఉత్సవంతో తీసుకొని వచ్చెను. ఎట్లా అనగా 14వ వచనం, యెహోవా మందసమును మోయవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా కొవ్విన దూడ ఒకటి ఓజింపబడిను. దావీదు నారతో వేయబడిన ఎపోదును ధరించును వాడై శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుచుండును. అబ్బా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. శక్తి కొలది దేవుని ఆరాధించుట, శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం చేయుట, శక్తి కొలది దేవుని సన్నిధిలో పాటలు పాడుట, శక్తి కొలది దేవుని యొక్క పని చేయడానికి వెనకడుగు వేయకుండా ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, 1 గంట
ఒక అర్ధ గంట కూర్చోవడానికి నీ శక్తిని నువ్వు ఖర్చు పెట్టాలంటే వారు చాలామంది ఉన్నారు. అర్ధ గంట భరించండి బ్రదర్ అంటే 10 నిమిషాలు బ్రదర్ చాలు బ్రదర్. 10 నిమిషాలు కూడా కూర్చోలేరు. టీవీ ముందు కూర్చోమంటే ఎంతసేపు అని కూర్చుంటారు. సీరియల్ చూసేటప్పుడు ఎంతసేపు అయిన కూర్చుంటారు. భర్త వచ్చి ఆహారం పెట్టన్నా కానీ తర్వాత పెడతాను సీరియల్ అవని. కాబట్టి ఇప్పుడు ఇదేం వెళ్ళారా, అంత ఓపిక నీకు టీవీ ముందు కూర్చుంటావు, లేకుంటే ఫోన్ చూస్తూ కూర్చుంటావు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో, నీ యొక్క తల్లి గర్భంలో నిన్ను రూపింపజేయబడినటువంటి దేవుని సన్నిధిలో, నిన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడి ఆ యొక్క కరోనా అనే మహమ్మారి నుండి కాపాడినటువంటి దేవుని సన్నిధిలో, మరి గడిచిన కాలము నుండి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నిన్ను కాపాడిన దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఒక అర్ధ గంట నువ్వు కేటాయించలేకపోతున్నావు. ముగించండి బ్రదర్. ఎక్కడన్నా ప్రార్థనా కోడికలో ఏదన్నా ఫంక్షన్ కానీ వివాహం జరిగేటప్పుడు కానీ ఎంతసేపు చెబుతావయ్యా ముగించు అండి వచ్చి డిమాండ్ చేస్తారు. నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు అన్న విషయాన్ని గమనించడం లేదు. అక్కడ ఒక గృహంలో 2-3 నా నామమున కూడి ఉన్నప్పుడే ఆయన ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఏమంటాడు? 2-3 నా నామమున ఏకీభవించి కూడిన చోట నేను అక్కడ ఉంటానన్నాడు. దేవుని యొక్క ఆలయం మీరు ఏదనుకుంటున్నారు? దేవుని యొక్క మందిరం ఏదనుకుంటున్నారు? ఇది పరిశుద్ధ స్థలమైనటువంటి స్థలమే. ఇది పరిశుద్ధ స్థలానికి మనం ఏర్పాటు చేసుకునేటువంటి చిన్న బిల్డింగ్ లాంటిది. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము మీరే ఉన్నారు అంటాడు పౌలు గారు కొరింథీయులు రాసిన పత్రికలు అంటున్నారు, మీ దేహములు దేవుని ఆలయము ఉన్నాయని మీరు ఎరగరా అంటాడు. ఆ దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. మద్యపానంతో నీ దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నావు. ముందు దాగి సిగరెట్ దాగి నీ యొక్క దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నావు. పచ్చబొట్లు పొడుచుకొని టాటూలు వేసుకొని ఆ యొక్క పరిశుద్ధ మందిరమైనటువంటి ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. వ్యభిచారం అనేటువంటి ఆ యొక్క పాపంతో నీ యొక్క ఆ దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. నీ హృదయంలో నేను ఉంటానంటున్నాడు. దావీదు యొక్క హృదయాన్ని చూశాడు దేవుడు. అందుకనే సౌలు తర్వాత ఇశ్రాయేలు రాజుగా సౌలు మహారాజు గారిని కొట్టివేసి అదిగో ఆ బొడ్డవాడైనటువంటి చిన్నవాడైనటువంటి ఆ దావీదు మహారాజు నెత్తి మీద కొమ్ముతో తైలం పోయి అన్నాడు సమయాలతో. అతన్ని అభిషేకించన్నాడు. అయ్యా చిన్నవాడు అతనే అసలు రాజ్యాన్ని పరిపాలిస్తాడంటే నేను ఎన్నుకున్నాను, నువ్వు అతను అభిషేకించన్నాడు. దేవుడు ఎన్నుకుంటే ఎవరికి అడ్డు చెప్పడానికి లేదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు ఏం చేస్తారు? మనుషుల యొక్క ఎత్తును, అలంకారమును, రూపాన్ని, అందాన్ని, అలంకారాన్ని చూస్తారు. కానీ దేవుడు ఆ మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. ఎదుటి వాడిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. చాలామంది ఇతను అందంగా ఉన్నాడు, ఈమె అందంగా ఉంది, వీరికి సంపద ఉంది, వీరు నగలు పట్టు చీర కట్టుకొని వచ్చారు మన గృహానికి అని చెప్పి అనగానే వారికి నువ్వు ఏనలేని అడవుడు చేస్తావు. ఎవరన్నా పేదవాడైనటువంటి నీ బంధువు వస్తాడు, వాడికి మంచినీళ్ళు ఇస్తావు, ఈయనకేమో బిర్యానీ పెడతావు, అప్పటికప్పుడే వండుతావు. వాడికి పుప్షార్తో పెడతావు, ఈయనకి బిర్యానీ వండుతావు. ఎవరు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? తిమోతితో అంటాడు, ఏమంటాడు? అతిథిని కూడా నువ్వు గౌరవించు, ఆతిథ్యము ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. సంఘంలో ఉన్నట్టు వారు నీ ఇంటికి ఎవరు వచ్చినా కానీ చిరునవ్వుతో పలకరించు. కారం ఉన్నా పచ్చడున్నా వారు వచ్చినప్పుడు ఆతిథ్యం అంటే సఫారీ చేయటం. బంధువు అతిథి అంటారే ఎవరు? బంధువే అతిథి, అతిథే బంధువు. ఆ అతిథి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా కానీ ఒకేలాగా ట్రీట్ చేయాలి, ఒకేలాగా నువ్వు సన్మానించాలి. కాబట్టి ఇప్పుడు ఇదేం వెళ్ళారా, ఇక్కడ ఉత్సవంతో బయలుదేరాడు, ఆ ఎడ్ల బండి మీద కట్టాడు, ఆ యొక్క దేవుని మనసాన్ని తీసుకొని ఊరేగిస్తూ తన శక్తి కొలది పాటలు పాడుతున్నాడు, ఎగురుతున్నాడు, తమ్ముడుతాను సితారుతాను వాయిద్యాలు వాయిస్తున్నాడు. ఎగురుతూ ఉంటే అప్పుడు మేడ గదిలో నుండి చూసింది తన భార్య అయినటువంటి సౌలు కుమార్తె అయినటువంటి దావీదు మహారాజు గారి కుమార్తె అయినటువంటి మేకాలు తన భర్తను చూసింది. చూడండి అక్కడ ఎన్నో వచ్చిన వరకు వచ్చి ఆగా మనం
14 వచనం 15 చదువమ్మా. ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేసు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అది ఏనపరచడం అంటే ఏంటి? తక్కువ చూపు, చిన్న చూపు, కించపరచడం, అవమానపరచడం. తన భర్తను తక్కువ చూపు చూసింది. ఎప్పుడైనా నీ భర్తను నీకంటే ఒక మెట్టుగానే నువ్వు ఉన్నతంగా ఊహించుకోవాలి. అతను తాగుపోతావని, ఏమిసేరావని, ఇంకేదైనా అని, వాడు నా భర్త ఆ లెవెల్లోనే ఉండాలి. ఎందుకంటే నా భర్త అండి, నా శిరస్సు. మధ్య ముందు అవుతున్నాడా ఆయన గౌరవిస్తాను, వ్యభిచారం చేస్తున్నాడా ఆయన గౌరవిస్తాను. అది గుణవతి అని భార్య లక్షణం. గుణవతి అని భార్య 1,000,000 మందికి ఒకళ్ళు ఉంటారు. అది నాకు తెలిసి 1,000,000 మందికి కూడా దొరకరేమో ఈ రోజుల్లో. సామెతల గ్రంథంలో ఆయన అంటున్నాడు, అందుకని ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అని భార్య. ఆ భార్య ఎప్పుడు కూడా తన భర్తకు ఎప్పుడు కూడా గౌరవాన్ని తగ్గించదు. కుటుంబంలో గౌరవిస్తుంది, సమాజంలో గౌరవిస్తుంది, తన గ్రామంలో తన భర్తను ఎదుటివారు గౌరవించే విధంగా ప్రవర్తిస్తుంది. తన భర్తను తిట్టదు. తన భర్తను తిడితే 4-10 గృహాలు కనపడేటట్టు అరవదు. తన భర్తను మందలించినా కానీ ప్రేమపూర్వకంగా మందలిస్తుంది. తన బిడ్డలను గద్దించినా కానీ ప్రేమపూర్వకంగానే గద్దిస్తుంది. తన అత్తమామల్ని చేరదీసినా కానీ ప్రేమపూర్వకంగానే ఆదరిస్తుంది. అది గుణవతైన భార్య లక్షణం. ఏం చేసింది? తన భర్తను చూసి ఏం చేసింది? ఆ మనసును ఎగటము, గంతులు వేయడం, ఆయన దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ వస్తుంటే హీనపరుచుకుంది. తన మనసులో చిన్న చూపు చూసింది, కించపరిచింది, తక్కువ చూపు. హీనపరచుట అంటే తక్కువ చూపు, తక్కువ చూపు చూసింది. 17 చదవండి. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను అదుకోండి ఏం చేశాడండి? ఆరాధన అప్పుడు ఆ విధంగా జరిగింది. ఏ విధంగా జరిగింది? దహన బలులను సమాధాన బలులను అర్పించను. అప్పుడు ఆ విధంగా ఆరాధన జరిగింది. ఆ కాలంలో ఆరాధన ఆ విధంగా జరిగింది. ఈరోజు వాయిద్యాలు వాయించే చోట నీకు ఆ విధమైన ఆరాధన ఉందా? ఒక బలిపీఠం మీద ఒక ఎద్దును కానీ, కొవ్విన దూడను కానీ బోధించి ఆ రక్తాన్ని పోషణను గావించి యాజకులు, లేవీలు కొమ్ము బోర ఊది తమ్ముడితోనూ సితారతోనూ నాట్యమాడుతూ ఆరాధనను దహన బలులు ఇస్తున్నారా? బ్రదరు క్రీస్తు సంఘం వాయిద్యాలు వాయించరు అంటే చప్పట్లు కొట్టరుగా ఎందుకు ఆ సంఘానికి వెళ్ళటం? మా సంఘంలో పాటలు పాడుతుంటే వాయిద్యాలు చప్పట్లు కొడుతుంటే అసలుకి ఆ ఉత్సాహం వేరు, ఆ ఆరాధన వేరు, ఆ సంబరం వేరు. ఆ సంబరం లేదు, ఆ చప్పుడు లేదు. నేను మొన్న వెళ్ళానమ్మా, బలవంతంగా తీసుకెళ్ళింది మా సహోదరి వీరమ్మ గారు తీసుకెళ్ళింది, కానీ ఒక అర్ధగంట కూడా కూర్చోలేకపోయాను. ఎందుకమ్మా అంటే చప్పట్లు లేవు, వాయిద్యాలు లేవు, ఆమె లేదు, అల్లె లేదు. ఎందుకమ్మా? అమ్మ వస్తాం అంటే నేను రాను మెల్లుగాను. ఎందుకంటే ఆడ పాటలు లేవు, వాయిద్యాలు లేవు. మళ్ళీ మా పాస్టర్ గారు నాకు పాట పాడడానికి స్పీకర్ ఇవ్వలేదా, ఏమివ్వలేదా, మైక్ ఇవ్వలేదా? ఎందుకు ఇస్తాడు? పురుషుడు ఉన్నప్పుడు స్త్రీ మౌనంగానే ఉండాలి. స్త్రీలందరినీ బోధ చేసుకొని 100 పాటలు పాడు, 1000 పాటలు పాడు, నువ్వు వాక్యాన్ని బోధించు. నీ భర్త నీ శిరస్సు ఉన్నప్పుడు నీ శిరస్సు తల ఉంచుకొనే ఉండాలి. నీ పైటి చెంగు పురుషుడు ఉన్నప్పుడు కంపల్సరీగా కప్పుకొని ఉండాలి. సువార్థికురాలు పురుషులు ఉండగా బోధించకూడదు. ఒకటే ఎగ్జాంపుల్. అవ్వమ్మ గారు ముందు సృష్టించబడ్డారా, ఆదాము గారు సృష్టించబడ్డారా? ఆదాము నుండి అవ్వమ్మ గారు తీయబడింది, అవ్వమ్మ గారి నుండి ఆదాము తీయబడలేదుగా. కాబట్టి
దేశ సాంప్రదాయ స్థితిలో కూడా ప్రతి పురుషునికి భార్య లోబడి ఉండాలి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే స్త్రీకి ఇవ్వబడిన పరిపాలన ఏదయ్యా అంటే గృహ పరిపాలన. నువ్వు గృహాన్ని పరిపాలించు, గృహం మీద నువ్వు ఆధిపత్యం చెలాయించు, కానీ నీ భర్త మీద కాదు, నీ భర్త మీద ఎదురు తిరగడం కాదు, నీ భర్తను కొట్టడం కాదు, నీ భర్తను తిట్టడం కాదు, నీ భర్తను ప్రియుడితో కలిసి చంపేయడం కాదు. ఒకను వ్యక్తి యొక్క సాహసంలో పడిపోతుంది, భర్తను చంపేస్తుంది. ఇవి ఎక్కువైపోయినాయి ఈరోజు. చాలా దురదృష్టమైనటువంటి దుర్భరమైనటువంటి దుర్దినమైనటువంటి చెడు దినముల్లో మనం గడుపుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చూడబోతే చాలా భయంకరంగా ఉన్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి సాయంత్రానికి ఇంటికి చేరిందా కూడా నమ్మకం లేనటువంటి రోజులు ఇవి. 20 సంవత్సరాల మనిషి గ్యాస్ హార్ట్ అటాక్ చచ్చిపోవడం ఏంటండి? మన పెదర్లో చనిపోయారా? వెనకట మన తాత ముత్తాలు చనిపోయారా? చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు? వారు వారి యొక్క శరీరాలను కష్టపెట్టారు. వారు తినేటువంటి ఆహారం కూడా మందులతో పండించింది కాదు. ఇప్పుడు ప్రతిదీ రోగం. దారిని పోతున్నాడు, గ్యాస్ పెట్టేసి చనిపోతున్నాడు. దారిని పోతున్నాడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడు. దారిని పోతున్నాడు, యాక్సిడెంట్ అయితే చనిపోతున్నాడు. దారిని పోతున్నాడు, మందు అవుతున్నాడు, చనిపోతున్నాడు. ఇదే కాబట్టి ఇప్పుడు నేను పెట్టారా, భర్తకు ఎప్పుడు కూడా స్త్రీ లోబడే ఉండాలి, భార్య లోబడే ఉండాలి. ఈ మీకాలు అనేటువంటి దావీదు భార్య ఏం చేసిందా అంటే తన భర్తను తన మనసులో చిన్న చూపు చూసింది. చూసినప్పుడు ఈయన ఏం చేశాడు? దేవుని యొక్క దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించాడు, సమాధాన బలులు అర్పించాడు. అక్కడ కూడిన జనాలకు అందరికి కూడా ఒక్కొక్క ద్రాక్ష రసం సంబంధించినటువంటి పొళ్ళను పదహారాములను పంచి ఆ యొక్క బిల్డింగ్లోనికి ఆ యొక్క రాజుగారి యొక్క మందిరానికి వచ్చాడు. చూడండి అక్కడ సందర్భం చూడండి. ఎన్నో వచనం? 18 వచనం చదువమ్మా. దహన బలులను సమాధాన బలులను అర్పించుడు చాలించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆలయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఏం చేశాడు? వారికి వచ్చినటువంటి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారందరికీ ఏం చేశాడు? రాజు కదా, మరి వారికి కావాల్సినటువంటి రొట్టెలను ఇచ్చాడు, ద్రాక్ష పళ్ళను ఇచ్చాడు. భక్ష్యం అంటే మాంసం అనుకుంటాం, మరి అది ఒక ఆహారం. ఆ ఆహారాన్ని కూడా వారందరికి పంచిపెట్టిన తర్వాత జనులందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఈయన ఏం చేశాడు? తన యొక్క గృహం అయినటువంటి ఆ రాజుగారి మందిరానికి ఈయన వెళ్ళాడు. అక్కడ సందర్భం చూడండి, 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడుతువని చాలండి అపహాస్యము చేసింది. ఈయన స్థితి గల పని మనుషులంటే తక్కువ స్థాయిలో పనిచేసేట వారు ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క రాజమందిరంలో పనిచేసేట వారు. రాజు గొప్ప, చెలికత్తెలు గొప్ప, పరిచారకులు గొప్ప. అంటే పరిచారకులు చాలా తక్కువ స్థాయి వారు. ఆ ఇంటిలో పరిచారం చేసేటటువంటి తక్కువ స్థాయి అయినటువంటి పనివారు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఏం జరిగింది? వచ్చి తన ఇంటి వారిని కూడా దీవిద్దామని వచ్చాడు, దేవుని యొక్క దీవెనలు తీసుకొని. వచ్చినప్పుడు ఆమె అంటుంది, అసలు నువ్వు రాజువేనా? ఆ బట్టలేంటి? నీ అవతారం ఏంటి? ఆ చినిగిపోయినటువంటి ఆ దుమ్ము ధూళితో బురదతో కూడినటువంటి బట్టలతో నువ్వు వచ్చావు, ఎంత ఘనంగా కనపడుతున్నావు, ఎంత శుభ్రంగా కనపడుతున్నావు అని అపహాస్యం చేసింది, నవ్వింది. అంటే నలుగురు ముందు
నవ్వుల పాలు చేసింది తన భర్తను. తన భర్త ప్రెసిడెంట్ అనుకోండి, ప్రెసిడెంట్ ఏదో నలుగురు ఒక 20 మంది కూడుకున్నారు. ఎవరో ఒక గృహంలో సమస్య వచ్చింది. ఆ సమస్య తీర్చడానికి ఆ నలుగురిలో కూర్చొని ఉన్నాడు, సమస్య తెలియజేస్తున్నాడు. అప్పుడు భార్య, ఇటు లేచిరా, వస్తావా, నేను రామంటావా, పని ఉంది ఇక్కడికి రా అంటే, అక్కడ ఆ 20 మంది యొక్క పురుషులలో తన భర్తను ఈ స్త్రీ గౌరవపరిచిందా, అవమానపరిచిందా? అగౌరవపరిచింది, అవమానపరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వారు ఏమనుకుంటారు, వీడు ఇంట్లో పిల్లి వీధిలో పులి, మాకు చెప్పొచ్చావు కానీ ముందు నీ భార్య పిలుతుంది వెళ్ళయ్యా అంటారు. ఇక్కడ కూడా ఆ యొక్క పనికత్తులు ఉన్నప్పుడు ఏం చేసిందంటే, అసలు నువ్వు రాజువేనా అన్నట్టు ఆ బట్టలు ఏంటి, అవతారం ఏంటి అని చెప్పి అసలు ఎంత శుభ్రంగా ఉండాలి, రాజు అంటే ఎంత ఉందాగా ఉండాలి, ఎంత దంబాసారంగా దర్భంగా ఉండాలి, నువ్వేమి ఎలా ఉన్నావు, అసలు ఏంటిది, నీ అవతారం ఏంటని ఎదురుగా వెళ్ళి భర్తను కనుక్కొని, అక్కడ పని చేసి వస్తాడో అలసిపోయి వస్తాడో, నీ భర్త కూలి పనికి వెళ్తాడు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు, లేకపోతే వ్యాపారానికి వెళ్ళి వస్తాడు. వచ్చిన భర్తకి భార్య ఏం చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇవ్వాలి, లేకుంటే కూర్చోండి ఫ్యాన్ ఏమంటారా, సఫారీ చేయాలి. ఏమేం చేసింది, ఎదుర్కొని కలుసుకొని వెళ్ళి భర్తను కలుసుకొని అవహేళన చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. అప్పుడు దావీదు గారు అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూడండి, 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడవుడు అని మేకాలతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మేకాలు పిల్లలను కనుక ఉండెను. అది విషయం. ఏమంటున్నాడంటే, నేను అల్పుడనే, నేను తక్కువ వాడనే, కానీ నేను ఎవరి ముందు తగ్గించుకున్నాను, నా దేవుని సన్నిధిలో నేను తగ్గించుకున్నాను. నా దేవుని ఆరాధించడానికి నేను తగ్గించుకొని ఆయన ఆరాధించి స్తుతించి గణపరిచి మహిమపరిచి ఇచ్చున్నాను. కానీ నా దేవుని దృష్టికి నన్ను నేను తగ్గించుకున్నాను కాబట్టే ఈ ఇశ్రాయేలు యొక్క సైన్యమునకు, ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి నన్ను రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నీ తండ్రిని అయితే నీ దేవుడు తృణీకరించాడు, అంటే తీసివేశాడు, కానీ నన్ను ఎన్నుకున్నాడు. నువ్వు నన్ను ఎన్నైనాను, పనికత్తిన ముందను ఎవరి మంద అయినాను, కానీ దేవుని దృష్టి అందు నేను తగ్గించుకున్నాను. దేవుడు చూసుకుంటాడు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నేను గనుడునా, గొప్పవాడినా, అల్పుడినా అన్న విషయం ఆయన చూసుకుంటాడు, నువ్వు చెప్పనవసరం లేదు అన్నాడు. దేవుని దృష్టికి అల్పుడినే, ఆయన దృష్టిలో తగ్గించుకున్నాను. ఆయన నన్ను గనుడుగా ఇస్తాడా అల్పుడుగా చేస్తాడా అనేది ఆయన ఇష్టం. తర్వాత దేవుడు ఏం చేశాడు, ప్రియ దేవుని బిడ్డలారా, మేకాల యొక్క గర్భాన్ని మూసాడు, పిల్లలు లేకుండా చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ భర్తను నువ్వు ఒక మాట అనేటప్పుడు కంపల్సరిగా ఆలోచించాలి. మేకాలు ఏం చేసింది, అపహాస్యం చేసింది, నలుగురిలో తన భర్తను నవ్వులు పాలు చేసింది, నీచాతి నీచుడు నువ్వు అని అవహేళన చేసింది. అందుకు పర్యాసానికి దేవుడు మేకాల యొక్క గర్భాన్ని మూసివేశాడు. దేవుని యొక్క శిక్ష ఎలాగుంటుందా అంటే, అది ఇప్పుడైతే దేవుని యొక్క శిక్ష వెంటనే ఉంటుందా అంటే లేదు. చాలామంది పాపం చేస్తున్నారు, వెంటనే శిక్ష పడుతుందా, పడట్లేదు. దాని యొక్క శిక్ష పర్యవసానం ఎలాగుంటుందా అంటే, నీ యొక్క ఆత్మ నీ శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఇచ్చేటట్టు జీతము రిజల్ట్ అప్పుడు ఉంటుంది. నువ్వు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు నీ శరీరంలో నుండి ఒక ఆత్మ వెళ్ళిపోతుంది చూడండి, ఆ ఆత్మకు 2వ మానవం అనేది ఉంటుంది. అప్పుడు ఆ మానవం నుండి నీ యొక్క ఆత్మను కాపాడాలంటే ఈ భూమి మీద నువ్వు నీ భర్తను గౌరవించాలి, యథార్థంగా ప్రవర్తించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీ అత్తమామలను గౌరవించాలి, నీ బిడ్డలను సక్రమైన రీతిలో బాలుడు నడవలసిన త్రోవల వారిని నడిపించాలి. గయ్యాళి అయిన భార్య, గయ్యాళి అయిన స్త్రీలు ఈ లోకంలో చాలామంది, ఇరుగు పొరుగు వారని ఎదుటివా మీకు చాలామంది కనపడతారు. అటువంటి వారిని చూసి వారి యొక్క మాటలు మీరు నేర్చుకోవద్దు. వారు గొడవకు తావు ఇస్తూ గొడవకు వస్తున్నారంటే మీరు
ఆమె ఏదైనా అంటున్నా కానీ వెళ్ళిపోండి. ఆమె అంటుంది కదా అని చెప్పి నువ్వు కూడా మొదలుపెట్టావు అనుకోండి, ఇక సాయంత్రం దాకా అర్ధరాత్రి దాకా ఆ తల్లి వదిలిపెడతావు. నువ్వన్నా ఒకసేపు మొదలుపెట్టి ఆపుతామేమో కానీ ఆమె సాయంత్రం దాకా కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాళి అయిన భార్యయు సమానము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. సంఘములో ఉన్నంతసేపు, సంఘం అంటే బాప్తిస్మం పొంది రక్షణ పొందినట్టు ఇద్దరు ఎప్పుడైతే మీ యొక్క గృహంలో ప్రార్థన కూడిక అవనండి, ఆరాధన అవ్వండి, అక్కడ కనుక కూడి ఉన్నారనుకోండి, అక్కడ సంఘం ఉన్నట్టే. అదే దేవుని యొక్క సంఘం. ఇది పరిశుద్ధ స్థలం. వారు కనుక మీ సన్నిధి మీ కుటుంబానికి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా వారి నుంచి నువ్వు సన్మానించాలి. సువార్థికులకి మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాదు, వాళ్ళకు కూడా నువ్వు మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. వాళ్ళు విశ్వాసులు, పరిశుద్ధులు. పరిశుద్ధుల యొక్క పాదములు మీ యొక్క గృహాలను దర్శించుట ఆ యొక్క గృహానికి దీవెన, ఆశీర్వాదం బైబిల్ చెబుతుంది. కాబట్టి యెహోవా ఉత్తముడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మీ భార్య, మీ పిల్లలను కానీ, మీ అత్తమామలను కానీ, మీ తల్లిదండ్రులను కానీ దూషించొద్దు. నీ భర్తను కూడా దూషించొద్దు. నీ భర్త మీదకి కొట్టడానికి వెళ్తున్నావా? ఈ మైకి శబ్ద యంత్రం ద్వారా ఇంచున్న మీరు ఎవరైనా కానీ నీ భర్తను నువ్వు కొట్టడానికి వెళ్తున్నావు. అది ఎవరిని కొట్టడానికి వెళ్తున్నావంటే నీ యొక్క శరీరంలో సగభాగం ఆయనలో నుండి నువ్వు తీయబడ్డావు. ఎందుకంటే నీ యొక్క శిరస్సును నువ్వు కొడుతున్నావు. శిరస్సు తల పగిలిపోయింది అనుకోండి, శరీరం పనిచేస్తుందా? భర్త చనిపోయాడు, గౌరవం ఉంటుందా? భర్త లేని స్త్రీని ఎన్ని కళ్ళు చూస్తాయో తెలుసా? అంత ఆ జీవితం చాలా దుర్భరం. కాబట్టి నీ భర్త ఉండగానే నువ్వు ఆ భర్తకు లోబడు. అతను ముందు ఆగనేమి వ్యభిచారం చేయని, కానీ నీ ప్రవర్తన చూసినప్పుడు అతనికి ఉణుకు పుట్ట కంపల్సరిగా మారుతాడు. 10 సంవత్సరాలు మారలేదా, 20 సంవత్సరాలు మారలేదా, ఇంకో సంవత్సరాల్లో మారుతాడు. అందుకని పౌలు గారు అంటాడు, అవిశ్వాసురాలైన భార్య దొరికితే నీ సత్ప్రవర్తన ద్వారా నీ భార్యను మార్చుకో అన్నాడు. అవిశ్వాసుడైన భర్త దొరికితే నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను రాబట్టుకు అన్నాడు. నీ భార్య యొక్క నడవడి ప్రవర్తన చూసి, అయ్యో నా భార్య ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఆమె మాటలోను, చూపులోను, నడవలోను అన్నిటిలో మార్పు వచ్చిందే, నేను మారకపోతే ఎలాగా? నన్ను పలకరించే విధానంలో ఇదివరకు నన్ను తిట్టేదే మారిపోయిందే, పిల్లలను కూడా ఆప్యాయంగా పలకరిస్తుందే మారిపోయిందే, నేను మారకపోతే ఎలాగా? దానికి సిగ్గుతో తల ఉంచుకొని ఒకానొక క్షణంలో కంపల్సరీగా మారిపోతాడు నీ భర్త. అది గుణవతి అయిన భార్యకు కావాల్సిన లక్షణం. గయ్యాళి అయిన భార్యకు ఉండే లక్షణాన్ని మీరు అలవాటు చేసుకోవద్దు. ఆ యొక్క మాటలకు కూడా మీరు తాగవద్దు. మేకాల యొక్క జీవితమే ఉదాహరణ. కాబట్టి మీ భర్త నలుగురులో ఉన్నప్పుడు ఏమండి అని పిలవండి. నీ గృహంలో ఉన్నప్పుడు బావాని పిలుస్తావో మామయ్యని పిలుస్తావో అది నీ ఇష్టం. నీ భర్త సమాజంలో ఉన్నప్పుడు భర్తకిచ్చే గౌరవం ఇవ్వాలి. గృహంలో నీ భర్తను నువ్వు పిలిచే పిలుపు ఇరుగు పొరుగు వారికి వినపడుతుంది. నిన్ను బట్టే నీ భర్తకు బయట విలువ ఉంటుంది. కాబట్టి ఎదుటివారు నీ భర్తను గౌరవించాలన్నా కానీ భార్యను బట్టే ఉంటుంది. ఇటు ఆకు వచ్చిన మీ అందరికీ తండ్రి దేవునికి శుభాకాంక్షలు.